సాయిరామ్. ఇంట్లో వాస్తు బాగలేకపోతే ఆరోగ్య సమస్యలతో బాధపడతామా అని ఇలా చాలామందికి డౌట్ ఉంటుంది. గురుగారు మాకెవరో చెప్పారండి ఇల్లు వాస్తు బాగాలేదు కాబట్టి మీకు అన్ని ఆరోగ్య సమస్యలు, ఇది ఎంతవరకు నిజం అని ఈ మధ్యకాలంలో చాలామంది ఇలా అడిగే ప్రశ్న ఇది. వాస్తు అంటే ఏంటి? ముఖ్యంగా ఒక ఇంట్లో ఎన్విరాన్మెంట్, ఆ ఇంట్లో స్పేస్. ఇంట్లో ఎన్ని ఉంటాయి? వాస్తు అంటే ఏంటి? యాక్చువల్గా పంచభూతాలు ఉంటాయి. మన శరీరం కూడా పంచభూతాత్మకమే. వాస్తు అనే పదం అంటే ఏంటి అంటే నేనే అనుకునేది ఏంటంటే, వాస్తు అంటే మన ఎన్విరాన్మెంట్ని మనం హాయిగా ఉండేలాగా చేసే సైన్స్ని వాస్తు అంటాం. అంటే స్పేస్లో ఇప్పుడు ఇంట్లో ఏమేమి ఉంటాయి? పంచభూతాలు అన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటుగా మ్యాగ్నెటిక్ వేవ్స్ అని ఎన్నో రేస్ ఉంటాయి, మన కంటికి కనబడని రేస్. ఎగ్జాంపుల్గా ఇప్పుడు వైఫై మనకు కనపడుతుందా? వైఫై రేస్ కనపడదు కదా. సౌండ్ వేవ్స్ కనపడతాయి, కనపడదు, కానీ ఫీల్ అవుతాం, రికార్డ్ చేయొచ్చు. వైఫై రేస్ అంటే ఇప్పుడు అందరూ కూడా ఆ సిగ్నల్స్ అందరికి తెలిసి, ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. నెట్ ఎలా వస్తుంది? వైఫై సిగ్నల్స్. మనం చూడలేం కదా సిగ్నల్ని, కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా దాన్ని ట్రాక్ చేయగలం. అది ఉంటేనే ఇంటర్నెట్ పనిచేస్తుంది. ఇలాంటి ప్రకృతిలో ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని కూడా మనకు అనుకూలంగా ఉండే వాతావరణాన్ని సృష్టించే సైన్స్ని వాస్తుశాస్త్రం అంటాం. సో ఎక్కడైనా ఏమైనా తప్పైంది అనుకోండి, ఇంట్లో ఆగ్నేయంలో ఏమైనా పొరపాటు అయింది అనుకోండి, ఎన్ని మూలలు ఉంటాయి మనకు? ఈశాన్యం ఒకటి, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, అలాగే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమం, ఇలా దిక్కులు. అంటే ఆగ్నేయం దేనంటాం, ఈశాన్యం దేనంటాం ప్రతి వారికి తెలుసండి. ఇప్పుడు ఒకప్పుడు అంటే వాస్తు అంత అవగాహన లేనప్పుడు కొంచెం జనాలు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ప్రతి ఒక్కరికి ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, దక్షిణాగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, పశ్చిమ వాయవ్యం, ఉత్తర వాయవ్యం, ఇలా 16 ఛానల్స్ ఎక్కడెక్కడ ఉంటాయన్నది ప్రతి ఒక్కరు కూడా సర్వసాధారణం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏబిసిడీలు అందరికీ తెలుసు. కాకపోతే వీటిలో బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేయాలి? వీటిలో ఈ దిక్కుల్లో అన్ని 16 ఛానల్స్లో బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందనుకోండి ప్రకృతి పరంగా, అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే మన శరీరం కూడా పంచభూతాత్మకమే కదా. సో ఆగ్నేయంలో ఏమైనా దోషం ఉందనుకోండి, ఆగ్నేయం ఎలా ఉండాలి? శాస్త్రం చెప్పింది. మనం కొత్తగా కనిపెట్టేది ఏమీ లేదు ఇక్కడ. మన ఋషులు వేల సంవత్సరాల ముందు అన్ని కనిపెట్టి మనకు అందించారు. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్డ్. మనం కొత్తగా కనిపెట్టేది ఈ శాస్త్రంలో ఏమీ లేదు. ఎలా ఉంటే ఎలా రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పారు. ఊరికే మనం వాటిని స్టడీ చేసి రిజల్ట్స్ చెప్పడం అంతే. వాళ్ళు ఎలా చెప్పారో ఆ విధంగా మనం అమర్చుకోవడం, జీవితం హాయిగా ఉండాలంటే అలా అమర్చుకోవడం. ఇంకా సింపుల్ సైన్స్. లేదు ఆగ్నేయంలో మనం ఇంకొక రకంగా చేసామనుకోండి, ఎలా ఉండాలో అలా చెప్పారు, దానికి విరుద్ధంగా చేసామనుకోండి, దానివల్ల దుష్ఫలితాలు అని అనద్దు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎలా ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పారు కాబట్టి, ఇలా ఉంటే ఈ ఫలితం ఇలా ఉంటుందని చెప్పచ్చు. ఆగ్నేయంలో కప్పు వేసామనుకోండి, అంటే కప్పు అంటే ఆకాశానికి కప్పు, లేదా ఆగ్నేయంలో సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, ఆగ్నేయంలో వాటర్ ఉంది. ఆగ్నేయం అంటేనే అగ్ని, అగ్నికి బదులు అక్కడ నీళ్లు పెట్టామనుకోండి, వాటర్. సో విరుద్ధం. సో ఇంట్లో అన్నీ కూడా గొడవలు, భార్యాభర్తలు, ఆ ఇంట్లో అసలు అన్యోన్యత అంటూ ఉండదు, అండర్స్టాండింగ్ అంటూ లేకుండా పోతుంది. దాంతో ఆరోగ్య సమస్యలు ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు. యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్, లేడీస్ అయితే కొంచెం పీసీఓడి ప్రాబ్లమ్స్తో. నేను చాలామంది చూశాను ప్రాక్టికల్గా. ఆగ్నేయంలో ఆ దోషాన్ని సవరించేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ పోయి అందరు హాయిగా ఉన్నారు. అంటే మెడిసిన్స్ కూడా ఉన్నాయి, మెడిసిన్స్ నేను మానమని నేను చెప్పట్లేదు. వాస్తుశాస్త్రాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ప్రకృతి కూడా మన మెడిసిన్స్కి తోడుగా ఉండాలి. ప్రకృతి మెయిన్. ఏసీ బాగా 20-21 పెట్టుకున్నాం అనుకోండి, ఏసీ బాగా ఏమవుతుంది, కొద్దిసేపు హాయిగా ఫీల్ అవుతుంది, తర్వాత చలి పెడుతుంది. ఎందుకు? అక్కడ ఆ రూమ్లో ఆ టెంపరేచర్ మారిపోయింది. అక్కడ అంటే ఆ రూమ్లో ఎన్విరాన్మెంట్ మారిపోయింది కాబట్టి మన బాడీ కాసేపు హాయి ఫీల్ అయింది, తర్వాత ఇంకా చల్లగా ఫీల్ అవుతాం. సో టెంపరేచర్ మారవాలి, అక్కడ మారిస్తే మళ్ళీ నార్మల్కి వస్తాం. లేదు అలాగే పెట్టుకున్నాం అనుకోండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. ఇది వెరీ సింపుల్ కదా ఇది. అలాగే ఆగ్నేయంలో అగ్ని వేడిగా ఉండాలి, అలాంటి రూమ్లో చల్లగా ఉందనుకోండి, ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. కొంతమంది ఆగ్నేయ రూమ్లో పడుకుంటూ ఉంటారు, అంటే ఫస్ట్ ఫ్లోర్లో. కింద మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసింది ఫండమెంటల్, ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో పడక గది, ఈశాన్యం పూజ గది, ఇలా. సో ఆగ్నేయంలో అగ్ని అంటేనే ఆగ్నేయం అంటేనే అగ్ని, అక్కడ రూమ్ వేడిగా ఉండాలి. చల్లగా ఉందనుకోండి,
ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో కొంతమంది డూప్లెక్స్ హౌసెస్లో ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ పైన ఒక బెడ్రూమ్ కట్టుకుంటారు. సరే, ఆ రూమ్లో పడుకోవడంలో తప్పు లేదు, పడుకోవచ్చు ఆల్టర్నేట్గా. కానీ ఆ ఆగ్నేయ రూమ్లో ఆగ్నేయంలో మంచం వేసుకొని పడుకున్నాం అనుకుంటాను, ఆ దిక్కుగా ఆగ్నేయ భాగంలో పడుకున్నాం అనుకోండి, ఆ రూమ్లో చిన్నగా, అంటే ఒక్కరోజుతో జబ్బులు రావండి, చిన్నగా చిన్నగా చిన్నగా, ఎందుకంటే అక్కడ వాతావరణం అలాంటిది. సో ఆ జబ్బులు వస్తాయి, చిన్నగా వస్తాయి ఆఫ్టర్ 40. కొంతమంది ఈ మధ్యకాలంలో 30 వాళ్ళు కూడా కనబడుతున్నారు, 30 years కూడా ఇలాంటి సఫర్ అవుతున్నారు. అలాగే నైరుతిలో ఎలా ఉండాలి? అది భూమి, పంచభూతాల్లో అది భూమి, స్టెబిలిటీ, శక్తి, కమాండ్. నైరుతి బాగుందనుకోండి, మనిషికి ధైర్యం ఉంటుంది. అంటే మనకు షట్చక్రాలు, ఆ చక్రం ఒకటి చెడిపోద్ది, అక్కడ ఇంబ్యాలెన్స్ అయిపోద్ది, దాంతో కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతాం. చిన్నగా అక్కడ హార్ట్ ఇష్యూస్ వస్తుంటాయి, కార్డియక్ ప్రాబ్లమ్స్. ప్రాక్టికల్గా కేసెస్ కొన్ని మీరు స్టడీ చేస్తే నైరుతి దోషం ఉన్న ఇళ్లలో ఎక్కువ శాతం కార్డియక్ ప్రాబ్లమ్స్తో బాధపడే పేషెంట్సే ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే చెడు అలవాట్లు ఏమి ఉండవు. కొంతమందిని నేను చూశాను, చాలా సిస్టమేటిక్గా ఉంటారు. నైరుతిలో దోషం ఉన్న వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ప్రిన్సిపల్డ్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఎలాంటి చెడు అలవాట్లు, దురలవాట్లు ఏమి ఉండవు. కానీ సడన్గా కార్డియక్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి, ఓ స్టంట్ వేయడం, ఓపెన్ హార్ట్ సర్జరీస్. దానికి తోడుగా నైరుతిలో ఏమైనా దోషం ఉందని కొంచెం సీరియస్గా ఉంటుంది. అలాగే వాయువ్యంలో ఏమైనా దోషం ఉందనుకోండి, ఇంట్లో వాయువ్యం బెడ్రూమ్లో వాయువ్య భాగంలో పడుకున్నాం అనుకోండి, ఇది కూడా ఉత్తరం తలపెట్టి అక్కడ పడుకున్నాం అనుకోండి, లేదా పశ్చిమం తలపెట్టి వాయువ్య భాగంలో ఉత్తర గోడ దగ్గరగా, అన్సర్టనిటీ అంటే మతి స్థిమితం కోల్పోవడం. అంటే ఒక్క రోజుల్లో మతి స్థిమితం కోల్పోరు, చిన్నగా అలా స్టార్ట్, ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కాదు. ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు, మళ్ళీ 5-10 minutes తర్వాత ఇంకొకటి. అంటే నిలకడగా ఉండరు, ఒక మాట పైన ఉండరు, చపల చిత్తం, డెసిషన్లో అటు ఇటుగా ఉంటారు. డెసిషన్, ఒక స్ట్రాంగ్ డెసిషన్ అంటూ ఉండదు. వాయువ్యంలో దోషం ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అస్తమానం అలర్జీ, ఏదో ఒక చిన్న స్మెల్ పడకపోవడం, డస్ట్ అలర్జీతో బాధపడడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి. నేను కొన్ని కేసెస్ చూశాను. అక్కడ పడుకునే వాళ్ళు కొంచెం బ్యాలెన్స్, మెంటల్గా బ్యాలెన్స్ కోల్పోయిన వాళ్ళని కూడా కొంచెం నైరుతి భాగంలో పడుకోబెడితే చాలా మిరాకిల్గా కోలుకున్నారు, వాళ్ళ ఆరోగ్యం చాలా చక్కబడింది. లేకపోతే అస్తమానం ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకోవడం, నిద్ర పట్టట్లేదని ఆ ట్యాబ్లెట్స్కి అలవాటు పడిపోవడం, ఆల్కహాలిక్గా మారిపోవడం, వాళ్ళ కొంచెం పడక, ఆ రూమ్లో కొంచెం అడ్జస్ట్ చేసే పడక మారిస్తే ఓ 6 monthsలో బాగుపడ్డారు. అలాగే ఈశాన్యం, కొంతమంది ఇప్పుడు అంటే ఫ్లాట్స్ కల్చర్, 3 bedroom ఫ్లాట్, నైరుతిలో ఒక బెడ్రూమ్, వాయువ్యంలో ఒక బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ ఎక్కడ, గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పి, లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పి ఈశాన్యంలో ఒక బెడ్రూమ్ కడతారు. ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి? ఏ రిపోర్ట్ చేసినా, ఏ డయాగ్నోసిస్ చేసినా అసలు ఏమీ రాదు, కానీ అస్తమానం ఏదో ఒక నలతతో బాధపడుతుంటారు. ఏదో ఒకటి అస్తమానం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, కంప్లైంట్ చేయడం, రావడం, చూస్తే డయాగ్నోస్ చేస్తే ఏమీ రాదు. కొన్ని కేసెస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఫ్లాట్స్ కల్చర్ కాబట్టి క్యాన్సర్ కేసెస్ ఎక్కువైపోయాయి. క్యాన్సర్తో బాధపడే వాళ్ళు, ప్రాస్టేట్ క్యాన్సర్ అని మగవాళ్ళకి, బ్రెస్ట్ క్యాన్సర్ అని ఆడవాళ్ళకి, ఇలా చాలామంది బాధపడుతున్నారు. అక్కడ ఈశాన్యంలో దోషం ఉన్న వాళ్ళలో ఇలాంటివి కనపడుతూ ఉన్నాయి. అంటే నేను 1-2 కేసెస్ చూసి చెప్పట్లేదు, గత 40 సంవత్సరాలుగా స్టడీ చేసి ఒక కంక్లూజన్కి వచ్చాను కానీ చెప్తున్నాను. వాస్తు ప్రకారంగా ఎన్విరాన్మెంటే కదా, అందుకే చిన్న ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను. మనం ఏసీ వేసి కూర్చున్నాం, లేదా ఏసీ లేదు రూమ్లో కూర్చున్నాం, అంటే ఉడకపోస్తుంది, చెమటలు కాడతాయి. అంటే మన బాడీ పైన ఆ రూమ్ ఒక ఎఫెక్ట్ ఉంది కదా, టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంది కదా, అక్కడ ఉన్న వాతావరణం ఎఫెక్ట్ మన బాడీ పైన చూపిస్తుంది కదా, అందుకే మనకు చెమటలు పోస్తున్నాయి. అక్కడ ఏసీ వేసుకున్నాం, కాస్త హాయి అనిపిస్తుంది. కొంచెం టెంపరేచర్ పెంచామనుకోండి, కోల్డ్గా 20, 21, 18 చేసామనుకోండి, కాసేపు హాయిగా ఫీల్ అవుతాం, తర్వాత చలి పెడుతుంది, వాటి తట్టుకోదు, ఇంకెక్కువ అయిపోయింది. అప్పుడు ఇదంతా కారణం ఏంటి? ఏసీ. చెమటలు కారడానికి అక్కడ వేడి, చలి పెట్టడానికి ఏసీ. సో చేంజ్ ఏంటి అక్కడ? వాతావరణం. ఆ రూమ్లో ఉన్న వాతావరణం చేంజ్ అయింది కాబట్టి మన బాడీ పైన ఇంపాక్ట్ చూపించింది, అంటే మన బాడీలో ఉన్న పంచభూతాల పైన ఎఫెక్ట్ చూపించి చాలా బాధపడ్డాం. అందుకే ఏంటంటే సింపుల్గా వాస్తు శాస్త్రాన్ని కొంతమంది యంగ్ జనరేషన్ ఏమంటున్నారంటే వాస్తు లేదు, ఏం లేదండి ఇదంతా కూడా. వాస్తు అనేది ఎన్విరాన్మెంట్. బయట ఎక్కడైనా వాతావరణంలో చేంజ్ వచ్చింది అనుకోండి, ఏమవుద్ది? జలుబు చేస్తుంది, ఇమ్మీడియట్గా చూపిస్తుంది కదా ఎఫెక్ట్ అది. సో ఇదంతా ఏంటంటే ఎన్విరాన్మెంట్, మన ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ మన పైన తప్పకుండా చూపిస్తుంది ఎఫెక్ట్. కాబట్టి ఇంటిని కరెక్ట్గా మనం
అన్ని దిక్కుల్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఆరోగ్యం హాయిగా ఉంటుంది. సాయిరామ్. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తు యోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.